మారుతి సుజుకి ఈ విటారా మారుతి వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్. ఇండియాలో ఒక్క కార్ కూడా సెల్ అవ్వక ముందే 13,000 కార్లు ఎక్స్పోర్ట్ అయ్యాయండి. అవునండి, ఈ విటారా ఫస్ట్గా అయితే గ్లోబల్గా లాంచ్ చేశారు, తర్వాత ఇండియాలో లాంచ్ అయ్యిందనమాట. కానీ ఇండియా నుంచే మొత్తం తయారవడం, అసెంబుల్ అవ్వడం అది గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ మారుతి వాళ్ళ ఫోకస్ ఎప్పుడు కూడా ప్రాక్టికాలిటీ మీద ఉంటుంది. అందుకే ఈ విటారాలో రేంజ్ విషయం వచ్చేసరికి రియల్ వరల్డ్ రేంజ్ ఆల్మోస్ట్ 440 కిలోమీటర్లు అయితే వస్తుంది. క్లైమ్డ్ రేంజ్ 540 ఉంది అండ్ 440 కిలోమీటర్స్ రియల్ వరల్డ్ రేంజ్ వస్తుంది. సో ఆ బడ్జెట్లో రేంజ్ అయితే బాగానే ఉంది, బాగా ఇస్తున్నారు. కానీ వేరియంట్స్ వైజ్ ఫీచర్స్ ఎలాగున్నాయి, ఏ వేరియంట్ పిక్ చేయడం కరెక్ట్, మీకు ఏ వేరియంట్ కరెక్టో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఒకవేళ హైప్ బటన్ మీకు కనిపిస్తున్నట్లయితే ఆ హైప్ బటన్ స్టార్ సింబల్ లాగా ఉంటుంది, అది దాని మీద క్లిక్ చేసి మీరు వీడియోని హైప్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మీరు ఒక ఎలక్ట్రిక్ కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక మన ఈవీ మామ వాట్సాప్ గ్రూప్ ఉందండి. మన ఈవీ మామ వాట్సాప్ గ్రూప్ ఉందండి కార్ మామ కమ్యూనిటీలో. సో ఈవీ మామ వాట్సాప్ గ్రూప్లో ఎలక్ట్రిక్ కార్ ఓనర్స్ అండ్ ఎలక్ట్రిక్ కార్ బయర్స్ ఇద్దరు ఉంటున్నారు. ఎస్పెషల్లీ ఈ విటారా గ్రూప్ సపరేట్ గ్రూప్ ఉంది. అలా డిఫరెంట్ కార్స్కి డిఫరెంట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఓనర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు అండ్ డిస్కషన్స్ అవుతాయి. సో ఇలా అన్నీ తెలుసుకోవచ్చు, మీరు ఒక రైట్ డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ మీరు కార్ కొన్నా కూడా మీకు సపోర్ట్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఈవీ మామ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో వేరియంట్స్ విషయంకి వెళ్ళే ముందు ఈ విటారా గురించి చెప్పుకునే కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే, మారుతి వాళ్ళు మిగతా బ్రాండ్స్లా కాకుండా కొంచెం వారంటీ వైజ్ అయితే తక్కువ ఇస్తున్నారు. 8 ఇయర్సే వారంటీ ఇస్తున్నారు. 1,60,000 కిలోమీటర్స్ మాత్రమే వారంటీ ఇస్తున్నారు. వేరే టాటా కానీ, మహీంద్రా కానీ, వేరే ఎంజీ వీళ్ళందరూ కూడా లైఫ్ టైం వారంటీ ఆర్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అని చెప్తున్నారు అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద థింగ్స్ మీరు నోట్ చేసుకోవాలి. అండ్ ఈ విటారాలో ఉన్న ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి, దీన్ని యాక్చువల్గా BAAS స్కీమ్లో కూడా ఆఫర్ చేస్తారు. అంటే BAAS అంటే బ్యాటరీ యాజ్ అ సర్వీస్. సో మీరు కార్ ప్రైస్ మొత్తం కట్టకుండా మీరు వాడిన కిలోమీటర్స్ తగ్గట్టుగా మీరు యూజ్ చేస్తారనమాట. సో బ్యాటరీ యాజ్ అ సర్వీస్ స్కీమ్ కూడా వీళ్ళు పట్టుకొస్తున్నారు. అదొక బెనిఫిట్ దీనిలో ఇస్తున్నారనమాట. వేరేజ్ మిగతా కార్ కంపెనీస్ ఏంటంటే BAS అంతగా ఎంకరేజ్ చేయట్లేదు. అండ్ టాటా వాళ్ళు పంచ్లోని, టియాగోలోని BAS స్కీమ్ ఇచ్చారు, కానీ ఓన్లీ బేస్ వేరియంట్స్లో ఇస్తున్నారనమాట. నెక్సాన్లో అయితే BAS స్కీమ్ అయితే లేదు. సో ఇదొక ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ ఆల్సో వీళ్ళు దే ఆర్ ఆఫరింగ్ ఎ బైబ్యాక్ థింగ్. అంటే ఎలక్ట్రిక్ కార్ రీసేల్ ఉండదు అనే భయం. ఎందుకంటే మారుతి కార్ కొనే ప్రతి ఒక్కరు కూడా రీసేల్ ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది. సో రీసేల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే 45,000 కిలోమీటర్స్ ఆర్ 3 ఇయర్స్ కానీ ఉంటే కనుక 60% అష్యూర్డ్ వాల్యూ ఇస్తామంటున్నారు అనమాట. అంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద. అండ్ ఒకవేళ 60,000 కిలోమీటర్లు లేకపోతే 4 ఇయర్స్ ఒకవేళ ఇలా ఉంటే కనుక 50% బైబ్యాక్ అష్యూర్డ్ వాల్యూ ఇస్తామని చెప్తున్నారు. సో దీనివల్ల కొంత అంటే మనకు ఒకవేళ సెట్ కాకపోయినా కార్ రేపు అమ్మాలనుకున్నా కూడా కొంచెం ఈజీగా ఉంటుందని చాలామంది ఆలోచిస్తారు కదా. సో ఆ విషయంలో అయితే వీళ్ళు చెప్తున్నారు. వేరియంట్స్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉందండి. ఆ ట్విస్ట్ ఏంటంటే, వీళ్ళు ఈ విటారా కార్ని ఇప్పుడు బ్యాస్ మోడల్లో కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ప్రతి వేరియంటు బ్యాస్ అండ్ నాన్ బ్యాస్లో కూడా ఆఫర్ అవుతుంది. ఒకసారి కంపారిజన్ చూద్దాం. సో డెల్టా వేరియంట్ మనకి ఆన్ రోడ్ ప్రైస్ 16,83,000 పడుతుంది. ఇది బేస్ వేరియంట్ అనమాట. సో ఇదే బ్యాస్లో కొంటే కనుక 11,60,000 పడుతుంది. అండ్ జెటా వేరియంట్ మనకి 18,40,000 పడుతుంది. అదే మన బ్యాస్లో తీసుకుంటే 12.65 lakh పడుతుంది. సో ఆల్ఫా వేరియంట్ మనకి 20.80 lakhs 20,80,000 పడుతుంది. అదే మనం BAS మోడల్లో తీసుకుంటే కనుక 15,05,000 పడుతుంది. సో చాలా వేరియేషన్ ఉంది కదా మీరు అనుకోవచ్చు. ఇక్కడ బ్యాస్లో ఏం చేస్తారంటే మీకు 3.99 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మిగతా 2 వేరియంట్స్కి 4.39 కిలోమీటర్స్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందన్నమాట. అంటే మీరు నెలకు 200 కిలోమీటర్లే వాడుకుంటాను, 200 కిలోమీటర్లు వాడుకొని నేను 200 కిలోమీటర్కి కడతాను అంటే అవ్వదన్నమాట. దాన్ని ఏం చేస్తున్నారంటే కనీసం మీరు 1,800 కిలోమీటర్లకి పే చేయాలి, మీరు వాడినా వాడకపోయినా. సో మీకు మంత్లీ కట్టాల్సింది బేస్ వేరియంట్కి 7,000 రూపాయలు, 7,182 రూపాయలు కరెక్ట్గా అవుతుంది. అదే మిగతా 2 వేరియంట్స్కి అయితే మాత్రం 7,902 రూపీస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే అటు తిరిగి మీరు ఇవ్వాల్సిన బ్యాటరీకి ఇవ్వాల్సినప్పుడు మీరు ఇచ్చేస్తున్నారు అనమాట. సో దాని బట్టి డైరెక్ట్గా లోన్కి వెళ్ళడమే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే వీళ్ళు
మినిమం 1800 కిలోమీటర్స్ పెట్టారు కాబట్టి ఇది కొంచెం ఎక్కువ. ఒక 1000 వరకు పెట్టిన వేరే ఉండదు, 800 కిలోమీటర్స్ పెట్టారు. సో ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అండి. సో ఇప్పుడు లెటస్ కమ్ టు ద సేఫ్టీ ఫీచర్స్. ఓవరాల్గా ఈ విటారాలో సేఫ్టీ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. దాని తర్వాత వేరియంట్ వైజ్ ఫీచర్స్ కూడా కంపేర్ చేద్దాం. మారుతికి ఎప్పుడు కూడా సేఫ్టీ విషయంలో అంత మంచి ట్రాక్ రికార్డ్ లేదు, కానీ ఇప్పుడు సీరియస్గా, కానీ ఈ మధ్య మారుతి అయితే సేఫ్టీని సీరియస్గా తీసుకుందన్న విషయానికి ఆల్రెడీ విక్టోరియస్ ఒక ప్రూఫ్ అండి. విక్టోరియస్కి గ్లోబల్ ఎన్క్యాప్లో కూడా 5 స్టార్ రేటింగ్ అండ్ దాంతోపాటు ఇండియా సేఫెస్ట్ కార్ యాజ్ ఆఫ్ నౌ రేటింగ్స్ ప్రకారం. అండ్ కార్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. మనం రివ్యూ చేసాం మారుతి విక్టోరియస్ని, కావాలంటే వీడియోస్ చూడొచ్చు, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. అండ్ ఈ విటారా కూడా బిఎన్క్యాప్లో 5 స్టార్ రేటింగ్ వచ్చింది. అండ్ గ్లోబల్ హార్టెక్ ప్లాట్ఫామ్ మీద అయితే వీళ్ళు దీన్ని బిల్డ్ చేశారు. దీనివల్ల సేఫ్టీ వైజ్ అయితే కవర్డ్ ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్గా దీనిలో 7 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారండి, 6 కాదు, 7 ఎయిర్ బ్యాగ్స్. 1 మోర్ ఎయిర్ బ్యాగ్ నీ దగ్గర వస్తుంది. సో అది కవర్ అయ్యేంత ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ ఇస్తున్నారు. తర్వాత మనకి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంది, ఏబిఎస్ విత్ ఈబిఈడి మనకు దొరుకుతుంది. అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫీచర్ కూడా ఇస్తున్నారు. ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్. తర్వాత ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ ఆఫర్ చేస్తున్నారు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఇస్తున్నారు, హిల్ హోల్డ్ అసిస్ట్ వస్తుంది, రేర్ డీఫాగర్, ఆల్ డిస్క్ బ్రేక్స్, అన్నిటికీ డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు అన్ని వీల్స్కి, 4 చక్రాలకు కూడా. తర్వాత రేర్ వైపర్ వాషర్ ఇస్తున్నారు, తర్వాత ఆటో హెడ్ ల్యాంప్స్. ఇలా కొంచెం సేఫ్టీ వైజ్ బాగానే కవర్ చేశారు. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్గా మీకు అన్ని వేరియంట్స్లో దొరికే ఫీచర్స్ అండి. సో సేఫ్టీ వైజ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు మనము డెల్టా వేరియంట్ చూద్దాం. డెల్టా వేరియంట్ మనకి 16,83,000 రూపాయలు అయితే పడుతుంది ఆన్ రోడ్ ప్రైస్, హైదరాబాద్ ప్రైస్ చెప్తున్నానండి మీకు. సో ఇందులో దొరికే ఫీచర్స్ బాగానే ఇస్తున్నాడు. చాలా ఫీచర్స్ అయితే బేస్ వేరియంట్లో దొరుకుతున్నాయి. 10 ఇంచ్ టచ్ స్క్రీన్, తర్వాత స్టీరింగ్ మీద కంట్రోల్స్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 4 స్పీకర్లు, తర్వాత వాయిస్ కమాండ్స్ దొరుకుతున్నాయి. 18 ఇంచ్ అలాయ్ వీల్స్ బేస్ వేరియంట్ నుంచి దొరుకుతుంది. ఎల్ఈడి డిఆర్ఎల్స్, టైల్ ల్యాంప్స్ దొరుకుతున్నాయి. ఫ్రంట్ అండ్ రేర్ ఆర్మ్రెస్ట్ బేసిక్ అంటే బేస్ వేరియంట్లోనే ఫ్రంట్ అండ్ రేర్ ఆర్మ్రెస్ట్ ఇచ్చేసాడు, ఇది బాగుంది. తర్వాత ఫోల్డబుల్ సీట్స్ అయితే ఉన్నది బ్యాక్ సీట్. తర్వాత 2 టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్, 2 టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 వైపులు కూడా ఇస్తున్నాడు. తర్వాత స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్ రేర్ సీట్, అంటే రేర్ సీటు స్లైడ్ చేసుకోవడానికి ఇచ్చాడు. ఇది చాలా మంచి ఫీచర్. స్లైడ్ చేసుకోవచ్చు, రిక్లైన్ కూడా చేసుకోవచ్చు, ఇది బాగుంది కదా. తర్వాత మల్టిపుల్ డ్రైవ్ మోడ్స్ ఇచ్చాడు, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కూడా ఇచ్చాడు. సో చాలా ఫీచర్స్ అయితే బేస్ వేరియంట్లో దొరికేస్తున్నాయండి. బట్ ఇక్కడ రేర్ కెమెరా ఒకటి దొరకట్లేదు, అది నాకు అనిపించింది. బేస్ వేరియంట్లో అది కూడా ఇచ్చేస్తుంటే బాగున్నాను. సో అప్పుడు మనకి 16,83,000కి ఇది 48.8 kWh బ్యాటరీ బ్యాక్, 350 కిలోమీటర్ రేంజ్ ఇస్తుంది కాబట్టి ఒక డీసెంట్ చాయిస్ అవుతుంది. బట్ రేర్ కెమెరా ఒకటి మిస్సింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వేరియంట్ మనం దీని తర్వాత వేరియంట్కి వెళ్దాము, జెటా వేరియంట్లో మనకి వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఫీచర్స్ అడిషనల్గా ఏం దొరుకుతున్నాయో చూద్దాం. సో జెటా వేరియంట్ 18,40,000 మనకి ఆన్ రోడ్ ప్రైస్ పడుతుందండి. మనం దీన్ని డెల్టాతో కంపేర్ చేస్తే 1,67,000 ఎక్స్ట్రా ప్రైజింగ్ అయితే ఉంది. సో ఎక్స్ట్రా ప్రైజింగ్ మనకి ఏం దొరుకుతుందంటే బిగ్గర్ బ్యాటరీ ప్యాక్, అంటే మనకి ఎక్స్ట్రా ఈ 1,67,000 పే చేస్తున్నందుకు 90 కిలోమీటర్స్ ఎక్స్ట్రా రేంజ్ దొరుకుతుంది. ఎందుకంటే డెల్టా వేరియంట్లో మనకి రియల్ వరల్డ్ రేంజ్ 350 కిలోమీటర్స్ అలా దొరుకుతుంటే, అదే జెటా వేరియంట్లో మనకి 440 కిలోమీటర్స్ అయితే రియల్ వరల్డ్ రేంజ్ దొరుకుతుంది. సో 90 కిలోమీటర్స్ ఎక్స్ట్రా రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో 1,67,000 రూపీస్ నా ఉద్దేశంలో అక్కడే పైసా వసూలు అయిపోతున్నాయి. దీంతోపాటు వీళ్ళు రేర్ కెమెరా, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, రేర్ పార్సల్ ట్రే, ఇంకా ఈ 3 ఫీచర్సే అడిషనల్గా వస్తున్నాయండి. సో ఫీచర్స్ అయితే ఎక్కువ యాడ్ చేయదు, బట్ బ్యాటరీ ప్యాక్ పెంచాడు, అదొక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఒక్కటి ఇచ్చేసి ఉంటే చాలా బాగుండేది. క్రూజ్ కంట్రోల్ అయితే ఈ వేరియంట్లో దొరకట్లేదు. సో క్రూజ్ కంట్రోల్ కోసం మనం నెక్స్ట్ వేరియంట్కి అయితే వెళ్ళాలి. సో నెక్స్ట్ వేరియంట్ ఏంటంటే మనకి ఆల్ఫా వేరియంట్. సో ఆల్ఫా వేరియంట్ మనకి 20,80,000 ఆన్ రోడ్ ప్రైస్కి దొరుకుతుంది. జెటా వేరియంట్తో పోల్చుకుంటే 2.4 lakh రూపీస్. సో 2.4 lakh కాస్ట్ జస్టిఫై చేస్తుందా అని చూస్తే ఏం దొరుకుతున్నాయంటే, ఆల్ఫా వేరియంట్లో మనకి 360-degree కెమెరా దొరుకుతుంది, ఫిక్స్డ్ గ్లాస్ సన్ రూఫ్, తర్వాత ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వెంటిలేటర్ ఫ్రంట్ సీట్స్, ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్. సో సౌండ్ మ్యూజిక్ లవర్స్ కోసం కొంచెం బెటర్ సౌండ్ సిస్టమ్ దొరుకుతుంది. ఏడాస్ ఫీచర్స్ దొరుకుతున్నాయి. అడాప్టివ్ క్రూజ్ కంట్రోలే కాకుండా అడాప్టివ్ అంటే ఏంటంటే, మనము వెళ్తున్నప్పుడు ఏదన్నా కొంచెం స్లో అయితే అడాప్ట్ అయిపోతుంది క్రూజ్ కంట్రోల్, అంటే మనం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా అది ఆటోమేటిక్గా అడాస్ ఫీచర్తో పాటు క్రూజ్ కంట్రోల్ అనేది ఉంది. సో ఓవరాల్గా ఆల్ఫా వేరియంట్ వాల్యూ ఫర్ మనీ అనండి.
కంపేర్ చేసుకుంటే. సో బడ్జెట్ ఉంటే డెఫినెట్లీ టాప్ వేరియంట్ కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ విటారాలో అసలు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఏదని చెప్తే 3 కూడా వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ అని చెప్తానండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఎక్కువ బడ్జెట్స్కి వెళ్ళిపోకూడదు అనుకుంటే మీకు డెల్టా వేరియంట్ బేస్ వేరియంట్లో ఆల్మోస్ట్ చాలా ఫీచర్స్ దొరికేస్తున్నాయండి. చాలా ఫీచర్స్, మెజారిటీ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే దొరికేస్తున్నాయి. అండ్ మీకు ఇది 16.83 lakhs అంటే 17 lakhs లోపల ఒక మంచి కారు దొరుకుతుంది. 50 kilometers రేంజ్ ఇది డీసెంట్ ఎనఫ్ రేంజ్ అండి. లేదు రేంజ్ కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవరైతే నేను సిటీనే కాకుండా కొంచెం హైవే కూడా ఎక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాను, ట్రిప్స్కి వెళ్తూ ఉంటాను అనుకుంటే కనుక మీరు బేస్ మోడల్ని డెఫినెట్లీ పక్కన పెట్టేయాలి. అప్పుడు అలాంటి కేసులో మీరు డెఫినెట్లీ జెటా ఆర్ ఆల్ఫా వేరియంట్ అయితే కన్సిడర్ చేయాలి. ఇక్కడ జెటా ఏంటంటే మీకు క్రూజ్ కంట్రోల్ ఇది లేకపోవడం, అడాస్ ఫీచర్స్ ఇవి లేకపోవడం వల్ల మీకు హైవే వరకు అంత హైవేలో కానీ లేకపోతే మీరు రెగ్యులర్గా మీరు రోజు కార్ని యూజ్ చేస్తారు, ఆ యూజ్ చేసే దారి మీకు చాలా ఖాళీగా ఉంటుంది అనుకోండి. సో అలాంటి దగ్గర క్రూజ్ కంట్రోల్ ఫీచర్ మీకు చాలా ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. సో అలాంటప్పుడు మీరు జెటా వేరియంట్ స్కిప్ చేసి ఆల్ఫాకి వెళ్ళిపోవచ్చు. అదర్వైజ్ జెటా వేరియంట్ ఇస్ ఆల్సో గుడ్ వాల్యూ ఫర్ మనీ. ఎక్కువ పెద్ద బ్యాటరీ ప్యాక్ వస్తుంది, వైల్ యూఆర్ నాట్ పేయింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ. సో ఫీచర్స్ అయితే కొంచెం తగ్గుతున్నాయి. సో లేదు నాకు టాప్ ఎండ్ మొత్తం అన్ని ఫీచర్స్ కావాలి యూస్ఫుల్ అనుకుంటే టాప్ ఎండ్ కూడా వెళ్ళొచ్చు. సో ఇదండి బ్రేకప్ మొత్తం ఈ విటారా వేరియంట్స్ది. సో మీరు వేరియంట్స్ విషయంలో మీకు క్లారిటీ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయినా కూడా చాలా ఎలక్ట్రిక్ కార్ కొనడం విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. వేరియంట్స్ ఒకటే కాదు, ఇంకా చాలా కన్ఫ్యూజన్స్, అసలు ఎలక్ట్రిక్ కార్ మనకు కరెక్టా కాదా ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. బ్యాటరీ పరిస్థితి ఏంటి ఇవన్నీ ఉంటాయి. సో మీరు డీటెయిల్గా అవన్నీ తెలుసుకోవాలనుకుంటే నాతో మాట్లాడొచ్చు. నాతో మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని ఒక మంచి ఎలక్ట్రిక్ కార్ కొనుక్కోవచ్చండి. లేకపోతే మీకు ఎలక్ట్రిక్ కార్ కరెక్టా కాదా ఆ విషయం కూడా తెలుసుకోవచ్చు. నాతో మాట్లాడాలంటే కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. కన్సల్టేషన్ బుక్ చేసుకోవడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు 13 అప్కమింగ్ ఈవీ కార్స్ గురించి ఒక వీడియో ఉంది, మీరు ఆ వీడియోని కూడా మీరు చెక్ చేయొచ్చు. మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.